నమస్తే అండి, వెల్కమ్ టు ద మ్యాటాటోస్ తిరుపతి. సో మీతో ఒక చిన్న మ్యాటర్ షేర్ చేసుకోవాలి. సో ఈ వీక్ లో జరిగిన ఫన్నీ మూమెంట్ ఇది. అసలు నిజంగా ఒకసారి ఈ వీడియో లాస్ట్ దాకా చూసేయండి. సో మ్యాటర్ ఏంటంటే, ఒక అబ్బాయి వచ్చాడు, మామూలుగా వస్తారు బ్లడ్ ఆర్ట్కి వస్తారు కదా, ఆ విధంగా వచ్చి అన్న నాకు బ్లడ్ ఆర్ట్ కావాలి, విత్ ఇన్ 2 days లో కావాలి, నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా, అండ్ ఆ పిక్ ని ఇన్స్టాల్ లో పెట్టకండి అన్న అని చెప్పాడు. బ్రో వితౌట్ పర్మిషన్ నేను ఎక్కడ పోస్ట్ చేయను బ్రో అని చెప్పి బ్లడ్ తీసుకున్నా, అడ్వాన్స్ తీసుకున్నా, నేమ్ రాసుకొని వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత విత్ ఇన్ 2 days లో ఆ సెకండ్ డే నేను ఆర్ట్ వేసేటప్పుడు ఒక అమ్మాయి వచ్చింది. సో అమ్మాయి వచ్చి టాటో కోసం వచ్చింది అనమాట. సో అప్పటికి నేను బ్లడ్ ఆర్ట్ వేస్తున్నా. సో టాటో అడిగింది, స్టెన్సిల్ కంప్లీట్ అయిపోయింది, అండ్ మా కొలిక్ కూడా టాటోకి రెడీ అయిపోయి టాటో వేస్తుంది. సో అప్పుడు నేను బ్లడ్ ఆర్ట్ వేస్తున్నాను. కామెడీ ఏంటంటే, ఆ అమ్మాయి టాటో వేసుకునేటప్పుడు నేను బ్లడ్ ఆర్ట్ వేసేటప్పుడు ఆ అమ్మాయి అబ్జర్వ్ చేస్తుంది నేను వేసే బ్లడ్ ఆర్ట్ ని. సో అబ్జర్వ్ చేసింది టాటో మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. సో నేను కూడా బ్లడ్ ఆర్ట్ ఫేస్ అయితే కంప్లీట్ చేశాను. ఫేస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ ఫేస్ చూసి, అన్న మీరు వేసే బ్లడ్ ఆర్ట్ నాదే అన్న, అందులో నేనే అన్నా అని చెప్పింది. నేను నిజంగా షాక్. అయ్యో ఆ అబ్బాయి సర్ప్రైజ్ అన్నాడే, ఈ అమ్మాయి ఏందో చూసి నేనే అంటుంది, ఇప్పుడు ఆ అబ్బాయికి నేను ఏం చెప్పాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అని అనుకుంటే టైంలో ఆ అమ్మాయి ఒక మాట అంది. సో ఏంటంటే, ఆ అబ్బాయికి మీరు ఇచ్చేసేయండి అన్న ఆర్ట్, ఆ అబ్బాయి నాకు ఇచ్చేటప్పుడు నేను సర్ప్రైజ్ గానే ఫీల్ అవుతాలే, మీకేం ప్రాబ్లం లేదులే అన్న అంది. నిజంగా ఆ మాటకు నవ్వు ఆపుకోలేదు. వచ్చిలే పోరా